నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ బి ప్రసన్న. ఆఫీస్ వాళ్ళతో కలిసి నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ చూసాము, ట్రిప్ మొత్తం ఎలా జరిగింది అని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో వ్లాగ్ని మొత్తం చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆఫీస్ వాళ్ళతో నాకు ఫస్ట్ ట్రిప్ అనమాట. చాలా కొత్తగా మొహమాటంగా ఉన్నాను. యాక్చువల్గా వ్లాగ్ షూట్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఎందుకంటే అందరూ కంఫర్టబుల్ ఉండరు కదా వ్లాగ్స్లో కనిపించడానికి. సో అలా మొహమాటంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారనమాట. మీరు యూట్యూబర్ కదా, ఓకే వ్లాగ్ షూట్ చేసుకోండి అని చెప్పేసి. అందుకే ఇంకా వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను స్టార్టింగ్లో మొత్తం ఏమంతా వ్లాగ్ చేయలేదు. వన్స్ అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట, కంప్లీట్గా షూట్ చేయడం. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము అన్నది మీతో ఇంకా చెప్పలేదు కదా. మైసూర్లో ఒక రిసార్ట్కి వచ్చాము. ఆ రిసార్ట్ పేరు జలధామ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది ఆ ప్లేస్ అంతా కూడా. వెళ్ళగానే ఇంకా బోట్లో స్టార్ట్ అయ్యాము. ఇటు సైడ్ నుండి రిసార్ట్కి వెళ్ళాలి అంటే బోట్లోనే ట్రావెల్ చేయాలి. సో వెళ్ళగానే బోట్లోనే ఇలా వేడి వేడిగా బజ్జీలు, బోండాలు, టీ, కాఫీ అన్నీ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు లైవ్ మ్యూజిక్ కూడా అన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా బోట్ ఎక్కడం, వాటర్లో ట్రావెల్ చేయడం. విద్య వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఉంటారో బయటకు వెళ్ళినప్పుడంతా. నేను అస్సలు వాటర్లోకి రానని మొండి చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు నా కొలీగ్స్తో వెళ్తూ ఉన్నాను. విద్యకి వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. చూసావా నేను బోట్లో వెళ్తున్నాను అంటే విద్య ఓకే వాళ్ళతో అయితే వెళ్తావా, మాతో రావా అని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడాడనమాట. నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. ఒక పక్క భయంగా ఉంది. బట్ అందరినీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో తెలుసా నాకు కూడా. మదన్పల్లిలో మేము మార్నింగ్ 10 అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. సో ఆ టైంలో వచ్చాం కాబట్టి ఇంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. పర్ఫెక్ట్ టైంలో వచ్చామనిపించింది. ఒకవేళ ఇంకా కొంచెం అర్లీగా వచ్చేసి ఉంటే అంత మంచిగా అనిపించేది కాదేమో. సో బోట్లో మంచిగా స్నాక్స్ తినేసి నేచర్ని ఎంజాయ్ చేసి రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా అందరికీ రూమ్స్ అయితే అలాట్ చేశారు. రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. రూమ్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా, నీట్గా చాలా బాగా అనిపించాయి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. నేను ఇంకా నా కొలీగ్స్ ఉండబోతున్నాము. సో రూమ్ టూర్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాం. ఆ తర్వాత క్యాంప్ ఫైర్ జరిగింది. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం చిల్ అయ్యామన్నమాట బాగా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో కుంకుమ ముందు చూసారా నా ఫేస్లో. అక్కడికి వెళ్ళి కుంకుమ ఎందుకు పెట్టుకుంది అని మీకు డౌట్ రావచ్చు. నాతో పాటు నా కొలీగ్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నామంటే కొత్త ప్లేస్ కదా అని చెప్పేసి నవ్య వాళ్ళ మమ్మీ కుంకుమ పెట్టి పంపించారంట, భయం వేయకూడదు అని చెప్పి. నాకు అండ్ నవీన ఇద్దరికి పెట్టింది కుంకుమ. సో రూమ్లో చూపించాను కదా నవీన అండ్ నవ్య అని చెప్పేసి, వాళ్ళ గురించే చెప్తున్నాను. మార్నింగే లేవగానే అందరం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాము. చెప్పాను కదా నాకు వాటర్ అంటే చాలా భయం అని చెప్పేసి. వెళ్ళి ఒక మూల కూర్చొని ఉంటే అస్సలు నన్ను ఉండనివ్వలేదన్నమాట. సో లాక్కెళ్ళిపోయారు వాటర్లోకి. అప్పుడు కూడా విద్యకు కాల్ చేసి చూపించాను. విద్య సేమ్ డైలాగ్ అనమాట, మాతో రమ్మంటే రావు కానీ మీ కొలీగ్స్తో వెళ్ళావు, ఆఫీస్ టీమ్తో వెళ్ళావు అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్తో ఒకలాగుంటుంది, ఫ్యామిలీతో ఒకలాగుంటుంది, హస్బెండ్తో ఇంకొకలాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్తో ఇప్పుడు నేను చిల్ అవుతున్నాను అనమాట. హస్బెండ్తో కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కానీ మన భయాల్ని అన్నీ బయట పెట్టుకోగలం. ఇక్కడ ఆఫీస్ టీంతో వెళ్ళినప్పుడు నేను భయపడుతూ అలా ఒక మూల కూర్చుంటే అందరిలో పరువు పోతుంది కదా. ఆ పరువు నిలబెట్టుకోవడానికైనా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఒక 10 days అయిందంతే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి. ఎంత కంఫర్టబుల్గా అనిపించిందో వీళ్ళతో నాకు. ఈ రిసార్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది.
ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రిసార్ట్లో అనిపించింది. సో చందు, నేను, విద్యాసాగర్ వచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఇలాంటి ప్లేస్లో అనిపించింది. మనం ఉంటున్న బిజీ లైఫ్లో మన స్ట్రెస్ని పక్కన పెట్టి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేసామనుకోండి, మొత్తం బూస్టప్ అయిపోతాం అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బోటింగ్కి వెళ్తున్నాం. చెప్పాను కదా నాకు బోటింగ్ అన్న, వాటర్ అన్న చాలా అంటే చాలా భయం అని చెప్పేసి, బట్ వీళ్ళ ఎంకరేజ్మెంట్తో, వీళ్ళ ఫోర్స్తో ఎలాగో ధైర్యం చేసి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. అసలు ఇంత ధైర్యం నాకు ఎక్కడి నుండి వచ్చిందబ్బా అని చెప్పి ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. విద్యా వాళ్ళు, చందు వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అసలు వెళ్ళేదాన్నే కాదు. నా వల్ల వాళ్ళ ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయేవి. అలాంటిది ఆఫీస్ వాళ్ళతో ఎలా వెళ్ళిపోతున్నాను నా కొలీగ్స్తో అని చాలా డౌట్గా ఉంది నాకు. ఇప్పుడు కూడా నేను షాక్లో ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేనే నా వాటర్లోకి వెళ్ళింది అన్నట్టు. అది ఎందుకు అంత ధైర్యం చేసి వెళ్ళిపోయాను నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ ఎంజాయ్ చేశాను వాళ్ళతో కలిసి. సో బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బోటింగ్కి వెళ్ళాం కదా, ఆ తర్వాత మా మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అప్పుడు వర్షం పడుతూ ఉండిందనమాట. వర్షం పడడం చూసి ఇంకా రెయిన్ డ్యాన్స్ గుర్తొచ్చింది అందరికీ. సో రెయిన్ డ్యాన్స్లో అందరం పార్టిసిపేట్ చేసాము.
ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి వాటన్నిటిలో నేను పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వదలరు కదా మన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. సో అలా వాళ్ళతో కలిసి కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా 10 to 15 minutes రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకా బోట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం అందరం. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి మా బ్రదర్స్ రెడీగా ఉంటారనమాట. సో అక్కడ కనిపిస్తున్నాడు కదా, తన పేరు తబ్రేజ్. ఇంకొక అబ్బాయి ఉన్నారు కదా, తన పేరు తల్హా. చాలా సపోర్టివ్గా ఉండినారు అక్కడ. నాకంటే చాలా చిన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ. బట్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానీ అవన్నీ చూస్తే నిజంగా వీళ్ళు చాలా గ్రేట్ అబ్బా అనిపిస్తుంది నాకు. తబ్రేజ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కదా, ఇవ్వండి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది పెట్టొద్దని చెప్పి నన్ను చాలా రిక్వెస్ట్ చేశాడు, బట్ నేను విన్నాను కదా. నవ్య కోసం వెయిట్ చేస్తూ నిన్నాం. తనేదో మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ లోపు మాకు తబ్రేజ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడనమాట. ఇంకా అందరం కలిసి మళ్ళీ బోట్ హౌస్ దగ్గరకు వచ్చేసాం. కాఫీ, టీ, స్నాక్స్ అన్ని తీసుకుంటూ మళ్ళీ అలా ఒక రౌండ్కి వెళ్ళామన్నమాట అందరం. అలా వాటర్లో అన్నిసార్లు వెళ్తాను నేనేనా అనిపిస్తుంది నాకు. అలా అన్నిసార్లు వెళ్తానని చెప్పేసి నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. యాక్చువల్గా నాకు ఆ వాటర్ని చూస్తేనే భయం వేస్తుంది. అంత వాటర్ని చూసేసరికి ఎక్కువ భయపడిపోతూ ఉంటాను. నార్మల్గా నేను ఎక్కడైనా బ్రిడ్జెస్ మీద వెళ్ళినా, ఎక్కువ వాటర్ని చూసినా చాలా టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అలాంటిది వీళ్ళందరితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. సో ఆ డే అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మొత్తం మేము అక్కడ 2 days ఉన్నాము. 2 days కూడా కాదులేండి, వెళ్ళిన రోజు నైట్ స్టే చేసాం. నెక్స్ట్ డే మొత్తం అక్కడ ఉన్నాం. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇంకా ప్యాకప్ అన్నమాట. కానీ ఆ రెసార్ట్, అక్కడ మాకు వచ్చిన మెమొరీస్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో లైఫ్ టైం గుర్తుండిపోతాయి నాకైతే, మెయిన్గా వాటర్లో వెళ్ళడం. సో ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ రివ్యూస్ ఇస్తున్నారనమాట ట్రిప్ గురించి. చాలా మిస్ అవుతున్నారంట, వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందంట, ఐస్లో టీయర్స్ కూడా వస్తున్నాయంట. కొలీగ్స్ అందరూ చెప్తూ ఉన్నారు అక్కడ, జస్ట్ ఫర్ ఫన్. నేనైతే ట్రిప్కి రావడానికి ఎంత ఆలోచించానంటే చాలా చాలా ఆలోచించాను. వెళ్ళి మనం 1 month కూడా అవ్వలేదు, అప్పుడే ట్రిప్కి వెళ్తామా, వెళ్ళొచ్చా అని చాలా డౌట్స్ ఉండేవన్నమాట. అది కూడా లాంగ్ కదా, 3 days అక్కడే ఉండాలా అని చెప్పేసి. బట్ వచ్చిన దానికి న్యాయం చేసినట్టు అయిందనమాట. చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిందనమాట. లైక్ ముందెప్పుడు తెలియదు కదా వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, అట్లా సంథింగ్ వాళ్ళ గురించి మొత్తం బాగా తెలిసింది. వాళ్ళ గురించే కాదు, కంపెనీ గురించి, వర్క్ గురించి, మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంతా బాగా తెలుసుకున్నాను అనమాట. సో ట్రిప్కి వచ్చినందుకు ఏదో ఒకటి నేర్చుకున్నాను అండ్ చూడడం కూడా అనమాట. రెండిటికి న్యాయం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా అందరం రెసార్ట్కి బై బై చెప్పేస్తున్నాం. సో యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి సార్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్పేశారు. నిజంగా స్టార్టింగ్లో చాలా మొహమాటం, భయం, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇలా వీడియోస్ తీస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. బట్ అందరూ మంచిగా థింక్ చేశారనమాట. వీడియో షూట్ చేయండి అని వాళ్ళే చెప్పేవాళ్ళు నాకు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే, భూవరాహస్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్ అంట. సో అక్కడికి తీసుకెళ్తున్నారు. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ల్యాండ్ రిలేటెడ్ కానీ, హౌస్ రిలేటెడ్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా లిటిగేషన్స్ ఉన్నా అలాంటివన్నీ ఇక్కడ పోతాయంట. మనం నమ్మితే, మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ శాండ్ ఉంటుంది కదా, మట్టిని తీసుకొని ఒక కవర్లో పెట్టేసి అక్కడ అభిషేకం లాగా పూజ చేయిస్తారు. అలా చేసిన మట్టిని ఇంట్లో తీసుకెళ్ళి పూజ చేసి ఒక 1 year పాటు మన దేవుడి రూమ్లో పెట్టుకుంటే మనం ఏం కోరికలు కోరుకుంటామో అవన్నీ జరిగిపోతాయి అని చెప్పేసి సార్ మాకు చెప్పారు. అందుకే ఇంకా అందరం ఆ మట్టిని తీసుకొని ఇక్కడ పూజ చేయిస్తున్నాం. ఇలాంటివి కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా నమ్ముతారా అంటే, నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళని ఇంకేం చేయలేమన్నమాట. ఆ కోరికలు తీరిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా,
అలాంటప్పుడు ఫస్ట్ బ్రిక్స్ ఉంటాయి కదా, ఆ బ్రిక్స్ని తీసుకొచ్చి కూడా పూజ చేయిస్తున్నారు. సో అలాంటప్పుడు నమ్మాలి అనిపిస్తుంది. నా కోరిక కూడా నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అని చెప్పి అందుకే నేను కూడా పూజ చేయించేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిడిల్లో హోటల్ దగ్గర స్టాప్ చేసాము. సో రాజ్ కుమార్ గారి హోటల్ అన్నమాట, అది చాలా ఫేమస్ అని చెప్పేసి ఆ హోటల్ దగ్గరే స్టాప్ చేశారు. ఇంకా మేము తినేసరికి 4:30 అలా అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అప్పటికి టెంపుల్లోనే చాలా లేట్ అయిపోయింది. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేసేసారు. సో వెయిట్ చేసి 3:30కి పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయ్యాం. సో అందరితో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట, మంచి మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఎక్కువ చూపించలేకపోయినా నా హార్ట్లో మాత్రం చాలా మెమరీస్ నేను కలెక్ట్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ మదనపల్లికే అన్నమాట. వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాము, వచ్చేటప్పుడు కొంచెమే అన్నమాట. అప్పుడు మొహమాటం, సిగ్గు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయి ఉంటాం కదా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా ముద్దేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో తరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో తరణానికి కొట్టేశానే. ఒకసారి వంటతావా దిగేలు రాని, ఒకటేసి వెంటకది దాచించానే. ఒకటేల ఇంటి కొత్తవా దిగేలు రాని, మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మరి నాకేమిస్తావే దిగేలు రాని.
వయసు సగమనే జిగేలురానే క్లాసులో ఆపేసానే నువ్వు చదివిందంటే జిగేలురానే మగాళ్ళ ఈక్నెస్ చదివేశానే నవ్వే జిగేలురానే శక్తి పంచి ఊడితే నవ్వేశానే బాబా అనవే జిగేలురానే పోలీసు వాళ్ళకే రిజర్వేషనే ప్రేమిస్తావన్న జిగేలురానే రాసిస్తావా మరి నీ ఆస్తి కాస్తనే జిల్ 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 జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ 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 జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా అది ఆరో క్లాసులో ఆపేశానే నువ్వు చదివిందంటే జిగేలురానే మగాళ్ళ ఈక్నెస్ చదివేశానే నవ్వే జిగేలురానే శక్తి పంచి ఊడితే నవ్వేశానే బాబా అనవే జిగేలురానే పోలీసు వాళ్ళకే రిజర్వేషనే ప్రేమిస్తావన్నాడు జిగేలురానే ఓ పుత్తడి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా దొరసాని కాళ్ళొచ్చే దూదివైనవమ్మా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఫొటోస్ ఉండేవి బట్ నా దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.